గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలమెక్ ట్యూటోరియల్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్లూయిడ్ కైనమెటిక్స్. సో ఫ్లూయిడ్ కైనమెటిక్స్ నుండి ఆల్రెడీగా లాగ్రాంజియన్ ఈక్వేషన్ అనేది మనం డిస్కస్ చేయడం అనేది చేసాం. సో వీటితో పాటు యూలేరియన్ అప్రోచ్ మెథడ్ అనేది మనం డిస్కస్ చేసాం. సో వీటి యొక్క మ్యాథమెటికల్ ఎనాలిసిస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం లాస్ట్ వీడియోస్ లో మనం చెక్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లో మనం చెక్ చేసిన ఈ లాగ్రాంజియన్ అప్రోచ్ మెథడ్ అనేది, సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా అనేది ఉంటుందని అన్నాం ఇక్కడ. సో ఫస్ట్ వన్, లాగ్రాంజియన్ అప్రోచ్. సో అంటే ఇక్కడ లాగ్రాంజియన్ అప్రోచ్ లో ద పొజిషన్ వెక్టర్, ఓకే, అంటే పొజిషన్ వెక్టర్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఇనీషియల్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం అనేది మనం డిస్కస్ చేయడం అనేది చేసాం. సో అలానే యూలేరియన్ అప్రోచ్ లో వెలాసిటీ వెక్టర్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం అనేది మనం చెక్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ క్లియర్ చూడండి, లాగ్రాంజియన్ లో పొజిషన్ వెక్టర్, యూలేరియన్ అప్రోచ్ లో వెలాసిటీ వెక్టర్. ఓకే, సో అండ్ అగైన్ ఈ వెలాసిటీ వెక్టర్ అనేది ఆల్రెడీ దీని గురించి మనకు తెలుసు ఏంటి. సో వాట్ ఈజ్ వెలాసిటీ వెక్టర్ అంటే యు ఐ క్యాప్ ప్లస్ వి జే క్యాప్ ప్లస్ డబ్ల్యూ కే క్యాప్. ఓకే, వెలాసిటీ వెక్టర్. ఓకే, ఈ వెలాసిటీ వెక్టర్ ని అండ్ అగైన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్ అంటే ఏంటి. సో మాడ్యూల్ ఆఫ్ వి బార్ ఈక్వల్స్ టు మాడ్యూల్ ఆఫ్ యు స్క్వేర్ ప్లస్ మాడ్యూల్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ మాడ్యూల్ ఆఫ్ డబ్ల్యూ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, ఇది మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ వెక్టర్. అలానే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ లాగ్రాంజియన్ అప్రోచ్ అండ్ యూలేరియన్ అప్రోచ్ నుండి మనకు కావాల్సిన ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి అంటే వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. సో కాబట్టి వెలాసిటీ వెక్టర్ అనేది ఇక్కడ మనకి తెలిసింది. అట్ ద సేమ్ టైం యాక్సిలరేషన్, సో యాక్సిలరేట్ వెక్టర్ అనేది సో ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్, ఇది యాక్సిలరేషన్ వెక్టర్. అలానే మాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్, ఓకే, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ మాడ్యూల్ ఆఫ్ ఏవై స్క్వేర్ ప్లస్ మాడ్యూల్ ఆఫ్ ఏజెడ్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సిలరేషన్. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో మనం వెరిఫై చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి మెయిన్ గా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, బేసిక్ మ్యాథమెటికల్ డెరివేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో. సో ఈ ఫ్లూయిడ్ ఫ్లో అనేది జరగడానికి బేసిక్ మ్యాథమెటికల్ డెరివేషన్ అనేది ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ బి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అనుకోండి. సో అంటే ఏంటి, సో బి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే సో ఈ హ్యాస్ 3 క్యారెక్టర్స్. ఓకే, సో దీన్ని మనం ఏ విధంగా రాస్తాం ఇక్కడ. సో ఇక్కడ బి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ బి ఆఫ్ ఎక్స్ వై జెడ్. సో ఇక్కడ టోటల్ డెరివేటివ్ అంటే డిబి, ఇది టోటల్ డెరివేటివ్ మనం ఏ విధంగా రాస్తాం ఇక్కడ, డో బి బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమా ప్లస్ డో బి బై డో వై ఇంటూ డివై ప్లస్ డో బి బై డో జెడ్ ఇంటూ డిజెడ్. ఓకే, సో ఇది బి ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే సో టోటల్ డెరివేటివ్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ ద పార్షియల్ డెరివేషన్. ఓకే, ఈ టోటల్ డెరివేటివ్ ని ఈ విధంగా నెంబర్ ఆఫ్ పార్షియల్ డెరివేషన్స్ గా మనం
డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వాట్ ఈస్ డో బి బై డో ఎక్స్, వాట్ ఈస్ డో బి బై డో వై, వాట్ ఈస్ డో బి బై డో జెడ్ అంటే ఏంటి ఇక్కడ? సో డో బి బై డో ఎక్స్, డో బి బై డో వై, డో బి బై డో జెడ్ అంటే ఏంటివి? పార్షియల్ డెరివేషన్స్. అంటే దీని మీనింగ్ ఏంటి? పార్షియల్ డెరివేషన్స్. ఓకే, సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. సో ఇప్పుడు b ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ b ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే ఏంటి? సో b ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ అంటే ఇతనికి ఒక ఎగ్జాంపుల్లో ఇతనికి 3 సన్స్ 1 2 3 సన్స్ అనేది ఉంటే ఈ 3 సన్స్ కి ఇతను ప్రాపర్టీ మొత్తం అంతా కూడా ఈ 3 సన్స్ కూడా స్ప్లిట్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అది పార్షియల్ అంటే. ఓకే, సో ఏ విధంగా ఇది స్ప్లిట్ అవుట్ చేసాం? ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనం స్ప్లిట్ అవుట్ చేసాం. సో ఈ విధంగా 3 సన్స్ అనేది కాకుండా ఓన్లీ ఈ హ్యాస్ బి ఆఫ్ ఎక్స్ అంటే ఓన్లీ 1 సన్ అనేది ఉంటే, ఓన్లీ ఒకే సన్ అనేది ఉన్నాడు అనుకోండి. సో ఇతనుకున్న ఈ ప్రాపర్టీ మొత్తం అంతా కూడా ఓకే ఈ ఒక్క సన్కే చెందుతుంది ఇక్కడ. కాబట్టి సో దీన్ని ఈ పార్షియల్ డెరివేటివ్ ని మనం ఏ విధంగా రాస్తాం ఇక్కడ? సో డో బి బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏమా? సో ఇప్పుడు డిఎక్స్ ఇది టోటల్ డెరివేటివ్. ఈ డిఎక్స్ ని ఇతర పక్క తీసుకొచ్చేయండి. ఓకే, సో డిబి బై డిఎక్స్ ఈక్వల్స్ టు డో బి బై డో ఎక్స్. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ డెరివేటివ్ ఈక్వల్స్ టు పార్షియల్ డెరివేటివ్. ఓకే, ఇదేంటి? టోటల్ డెరివేటివ్ ఈక్వల్స్ టు పార్షియల్ డెరివేటివ్. ఓకే, ఈ విధంగా మనం ప్రూఫ్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఏమన్నాం ఇక్కడ? టోటల్ డెరివేటివ్ ఈక్వల్స్ టు పార్షియల్ డెరివేటివ్. ఇది మనం ప్రూఫ్ చేయాల్సింది ఇక్కడ. ఈ విధంగా మనం ప్రూఫ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు u is the function of x, y, z, t. ఇప్పుడు u అనేది వెలాసిటీ కాబట్టి u is the function of x, y, z, t. అంటే ఏంటి? u ఇక్కడ x, y, z అనేది ఏంటి? పొజిషన్ వెక్టర్. x, y, z అనేది ఏంటి? సో దీన్ని మనం పొజిషన్ వెక్టర్ అని అంటాం. x, y, z ని మనం పొజిషన్ వెక్టర్. సో ఇది టైం అంటే సో u ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అండ్ టైం. కాబట్టి సో ఇక్కడ ఎన్ని 1 2 3 4 గా ఉన్నాయి కాబట్టి అండ్ అగైన్ పార్షియల్ డెరివేటివ్ గా మనం డివైడ్ అనేది చేయాలి. సో పార్షియల్ డెరివేటివ్ డివైడ్ చేయడం అంటే ఏంటి? సో టోటల్ డెరివేటివ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. u అంటే ఏంటి? సో ఇక్కడ కోఆర్డినేట్స్ ఏ విధంగా తీసుకుంటే ఇక్కడ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఎక్స్ డైరెక్షన్ లో u వెలాసిటీ అనేది ఉంది, వై జెడ్ డైరెక్షన్ లో v వెలాసిటీ అనేది ఉంది, జెడ్ డైరెక్షన్ లో w వెలాసిటీ అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ u ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ t. కాబట్టి ఇక్కడ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. సో ఇక్కడ u అనేది ఏ డైరెక్షన్ లో ఉంది? ఎక్స్ డైరెక్షన్ లో. సో ద టోటల్ డెరివేటివ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఈక్వల్స్ టు ఓకే సో డో u బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఏమా ప్లస్ డో u బై డో వై ఇంటూ డివై ప్లస్ డో u బై డో జెడ్ ఇంటూ డిజెడ్ అండ్ అగైన్ ఇక్కడ టైం అనేది ఉంది కాబట్టి ప్లస్ డో టీ బై ఓకే డో u బై డో టీ ఇంటూ డిటి. ఇది దీని యొక్క పార్షియల్ డెరివేషన్. ఓకే సో ద టోటల్ డెరివేషన్ u velocity in x direction equals to this is the partial derivation. ఓకే సో ఇక్కడ పార్షియల్ డెరివేషన్ లో ఇప్పుడు ఒకసారి చూడండి. సో du బై dt అనేది ప్రతి దగ్గర కూడా dt అనేది కింద అప్లై చేయండి.
సో dt అనేది అప్లై చేస్తే ఏమవుతుంది, డో యూ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ బై డిటి, క్లియర్, ప్లస్ డో యూ బై డో వై ఇంటూ డివై బై డిటి, ప్లస్ డో యూ బై డో జెడ్ ఇంటూ డిజెడ్ బై డిటి, ప్లస్ డో యూ బై డో టీ ఇంటూ డిటి బై డిటి, క్లియర్ ఏమా. సో ఇక్కడ ఒకసారి చూడండి, డో డిఎక్స్ బై డిటి, డివై బై డిటి, డిజెడ్ బై డిటి, సో డిటి డిటి క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ డిఎక్స్ బై డిటి అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఒకసారి, యు వెలాసిటీ అంటే సో డిస్ప్లేస్మెంట్ ఓవర్ ద చేంజ్ ఆఫ్ టైం, ఇది వెలాసిటీ ఇన్ ఎక్స్ డైరెక్షన్. డిస్ప్లేస్మెంట్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ఓవర్ ద చేంజ్ ఆఫ్ టైం అంటే ఎక్స్ డైరెక్షన్ ఏ వెలాసిటీ ఉంది, యు వెలాసిటీ అనేది ఉంది. సో కాబట్టి యు ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ సిమిలర్లీ సో డిస్ప్లేస్మెంట్ ఇన్ వై డైరెక్షన్ ఓవర్ ద చేంజ్ ఆఫ్ టైం అంటే వై డైరెక్షన్ లో. సో వి వై డైరెక్షన్ లో వెలాసిటీ ఏంటి, ఇక్కడ వి, కాబట్టి వి ఇంటూ డో యూ బై డో వై, సిమిలర్లీ డో యూ బై డిజెడ్ బై డిటి అంటే జెడ్ డైరెక్షన్ డబ్ల్యూ, సో డో యూ బై డో జెడ్ ప్లస్ డో యూ బై డో టీ. ఏమా అర్థమైంది కదా ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, du టోటల్ డెరివేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ ద వెలాసిటీ అనేది ఓవర్ ద చేంజ్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఇక్కడ చేంజ్ ఆఫ్ వెలాసిటీ టు చేంజ్ ఆఫ్ టైం మీన్ యాక్సలరేషన్ ఇన్ యూ వెలాసిటీ అని అన్నా, కాబట్టి ఏ డైరెక్షన్ లో ఉంది, ఎక్స్ డైరెక్షన్ లో, కాబట్టి యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. సో ఇక్కడ ఒకసారి చూడండి, సో దిస్ ఈస్ టోటల్ పొజిషన్ అంటే ఇది ఇస్ ద స్పేస్. ఏ స్పేస్ ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు తెలుసు. సో ఈ మొత్తాన్ని మనం కన్వెక్టివ్ యాక్సలరేషన్ అని అంటాం. ఇక్కడ నుండి ఇంతవరకు ఇదంతా కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కన్వెక్టివ్ యాక్సలరేషన్ అని అంటాం. సో ఈ ఒక్కదాన్ని లోకల్ యాక్సలరేషన్ అని పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో కన్వెక్టివ్ యాక్సలరేషన్, లోకల్ యాక్సలరేషన్ అని అంటాం. ఓకే, సో కన్వెక్టివ్ యాక్సలరేషన్ అంటే ఏంటి ఇక్కడ అంటే, కన్వెక్టివ్ యాక్సలరేషన్ అనేది చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే యు వెలాసిటీ, వి వెలాసిటీ, డబ్ల్యూ వెలాసిటీ, చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ స్పేస్ ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అండ్ జెడ్ డైరెక్షన్. ఓకే, సో చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ స్పేస్ known as convective acceleration. Again I repeat. So the change of velocity with space అనేది x, y, z coordinates. Okay, it is called convective acceleration అని అంటాం. సో ఇక్కడ లోకల్ యాక్సలరేషన్ అంటే ఏంటి ఇక్కడ, అండ్ అగైన్ సో వెలాసిటీ అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ, డోయు కదా, చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఆఫ్ టైం, చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఆఫ్ టైం కాల్డ్ లోకల్ యాక్సలరేషన్. ఓకే, ఐ రిపీట్. సో ఇక్కడ లోకల్ యాక్సలరేషన్ అంటే చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఆఫ్ టైం కాల్డ్ లోకల్ యాక్సలరేషన్. ఓకే, ఇక్కడ కన్వెక్టివ్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ మీన్స్ ఎక్స్, వై, జెడ్. సో దాన్ని మనం కన్వెక్టివ్ యాక్సలరేషన్ గా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఏమా, సో ఇప్పుడు ఏఎక్స్, ఓకే, సో ఏఎక్స్ ఈక్వల్స్ టు కన్వెక్టివ్ యాక్సలరేషన్ అంటే కన్వెక్టివ్ యాక్సలరేషన్. సో దీన్ని మనం సింపుల్ గా ఇలా నోటేషన్స్ తో ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో కన్వెక్టివ్ యాక్సలరేషన్, ఎక్స్ డైరెక్షన్ కదా, యూ వెలాసిటీ అంటే ప్లస్ లోకల్ యాక్సలరేషన్ ఏంటన్నది, లోకల్ యాక్సలరేషన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ డైరెక్షన్ యాక్సలరేషన్ గా మనం
తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దీన్ని మనం స్పేస్, దీన్ని మనం టైం, అంతే కదా, ఈ విధంగా మనం పిలుచుకుంటాం. సిమిలర్లీ అలానే సో వై డైరెక్షన్ చూడండి, ఏ వై. సో వై డైరెక్షన్ లో వెలాసిటీ ఏంటి? వి. ఏమా, వై డైరెక్షన్ వెలాసిటీ వి. సో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ అనేది తీసుకున్నాం కాబట్టి యు డో యు అని తీసుకున్నాం. సో ఇక్కడ వై డైరెక్షన్ లో వెలాసిటీ అనేది వి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ యు వి అనేది మనం సబ్స్టిట్యూట్ అనేది చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో యు ఇంటూ డో వి బై డో ఎక్స్. ఏమా, ఇక్కడ యు ఇంటూ డో యు బై డో ఎక్స్, వి ఇంటూ డో యు బై డో వై, డబ్ల్యూ ఇంటూ డో యు బై డో జెడ్, ఎక్స్ డైరెక్షన్. ఇది వై డైరెక్షన్ కాబట్టి యు ఇంటూ డో వి బై డో ఎక్స్ ప్లస్ వి ఇంటూ డో వి బై డో వై ప్లస్ డబ్ల్యూ ఇంటూ డో వి బై డో జెడ్ ప్లస్ డో వి బై డో టీ. క్లియర్? Okay, and again this is the convective acceleration. Okay, so this is the local acceleration. Okay, so ay equals to convective acceleration. ఏ డైరెక్షన్ ఇది? y కాబట్టి in y direction plus local acceleration in y direction. So this is the second equation. Okay, so alane az z direction, acceleration in z direction. So u into z direction lo velocity enti w by dou x plus v into dou w by dou y plus w into dou w by dou z plus dou w by dou t. Okay, so again this is the convective acceleration. So this is the local acceleration. So az equals to convective acceleration, a direction ikkada z direction plus local acceleration in z direction. ఓకే, సో ఈ విధంగా మనం లోకల్ యాక్సిలరేషన్ అండ్ కన్వెక్టివ్ యాక్సిలరేషన్ అనేది మనం డివైడ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు టోటల్ గా యాక్సిలరేషన్ అనేది ఏ విధంగా మనం తీసుకుంటాం ఇక్కడ? ఓకే, ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్ ఈస్ సో కన్వెక్టివ్ యాక్సిలరేషన్ ప్లస్ లోకల్ యాక్సిలరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీన్నే మనం బేసిక్ మ్యాథమెటికల్ డెరివేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లోగా మనం పిలవటం అనేది జరుగుతుంది. ఏమా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? థ్యాంక్ యూ వెరీ మచ్.